ఫస్ట్ స్టెప్ 2 చేతులు ఎదురుగా, సెకండ్ స్టెప్ 2 చేతులు వెనక, థర్డ్ స్టెప్ కాదు. అలా అనుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా జరుగుతుంది. Again, right foot turn. Again, right foot turn. చేస్తాను. ఎక్కడ ఫోన్ వస్తుంది? సైలెంట్లో పెట్టుకోమని చెప్పాను కదా, దీనివల్ల కన్ఫ్యూజన్గా ఉంది. అందరూ కూడా ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. నాకు చెవిలో ఇయర్ ఫోన్స్ ఉంటే కూడా వినపడుతుంది. అంటే ఏంటి, ఎవరు ఇక్కడే కాదా? ఓకే, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మనకి కాళ్ళల్లో ఎలా పిక్కల్లో శక్తి ప్రసారం ఎలా నడుస్తుంది. శక్తి ప్రసారం అంటే ఏదో కాదు, నొప్పి ఒక ఫీల్ ఉంటుంది కదా మనకి, చేసిన దాని తాలూకు కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. దాన్ని గమనిస్తూ ఉంటే అది స్లోగా హాయిగా సౌకర్యవంతంగా జరుగుతుంది. సో ప్రాణశక్తి ప్రవాహం, ఆ కండరాలు, ఎముకలు, వాటి మధ్య ప్రదేశాలు, వాటిల్లోకి ఎలా వెళ్తుంది, అది ఎలా స్లోగా నార్మల్ ఎలా అయిపోతుంది, ఇదే గమనించడం. కాళ్ళకి ఎక్సర్సైజ్ చేయండి, లెఫ్ట్ రైట్. వీటి వేసుకోపోయావమ్మా? వేసుకోయేది కాదు, వచ్చేదే తక్కువ. ఏంటి చాలా గ్యాప్ వచ్చింది? హెల్త్ బాగాలేదా? ఏమైంది? కొంచెం బలంగా తిను, సన్నగున్నావు. తినేవాళ్ళ అప్పుడు అయినా సన్నగుండేవాళ్ళ? డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసి లెఫ్ట్ రైట్. నీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? ఫ్రూట్స్ తింటావా? తక్కువ? డైలీ తిన్నాను ఫుడ్. ఈజీగా మీకు ఏదైతే కాస్ట్ తక్కువగా ఉంటుందో ఆ ఫ్రూట్స్ తెచ్చుకొని తినే. సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా ఇప్పుడు మొక్కజొన్న పండ్లు వస్తుంది, నేరేడు పళ్ళు వస్తుంది, ఇలాంటివి తినేసి ఏ సీజన్లో దొరికేది అది తినండి అంతే. ఇక వేరే పెద్ద గొప్పగా ఎత్తుక్కొని తెచ్చుకోక్కర్లా. బండ్ల మీద ఎక్కువగా ఏవైతే దొరుకుతాయో అవి ఆ సీజన్లో మనకి ప్రొటెక్షన్ ఇస్తాయి. అవి మనకి జలుబులు కానీ కడుపులో నొప్పులు ఇలాంటివి రాకుండా హెల్ప్ చేస్తాయి ఆ ఫ్రూట్స్. అందుకే దేవుడు ఆ సీజన్లో అవి ఇస్తాడనమాట. మరి ముఖ్యంగా నేరేడు పళ్ళు. ఇప్పుడు ఎందుకంటే లోపల తెలియకుండా మనం తింటున్నప్పుడు ఎంట్రుకలు, వేస్ట్ మ్యాటర్ కొన్ని ఎలా అంటే కడుపులో జీర్ణం అవ్వవు, బయటికి రావు, మధ్యలో అటు ఇటు కాకుండా ఒక దాన్ని ఏమంటారు సిల్ట్ లాగా గట్టిగా అలా నిలబడిపోతుంది. అది నేరేడు పండు తిన్నప్పుడు ఆ నేరేడు పండు గుజ్జుకి చుట్టుకొని బయటికి సన్నివేయబడుతుంది. అందువల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే నేరేడు పళ్ళు తినండి.
సీజన్లో ఒక్కసారి తినండి చాలు. స్లోలీ రిలాక్స్. మెడకి వెంట్రుకలు కూడా అది బయటికి నెట్టేసిద్ది నేరేడు పళ్ళు. తెలియక మనం తింటున్నప్పుడు ఒక్కసారి వెంట్రుకలు కడుపులోకి వెళ్ళిపోవచ్చు. అలాంటప్పుడు ఆ వెంట్రుకలు ఎలా రావాలి బయటకు. సో ఇలాంటి పండ్ల వల్ల బయటకు వస్తాయి. ఇప్పుడు ఇంకా ఏమి వస్తున్నాయి ఎక్కువగా ఫ్రూట్స్? బత్తాయి కూడా ఎక్కువగా, జామకాయలు. సో అవన్నీ ఏది దొరికితే అది నచ్చినవి కొనేసుకోండి. బలవంతంగా తినాల్సిన పని లేదు. నచ్చనివి కొన్ని రోజులు అయ్యాక అవి కూడా అలవాటు అవుతాయి. అరటిపళ్ళు మాత్రం కామన్గా పెట్టుకోండి. సీజన్తో సంబంధం లేదు. రోజు 2 అయినా తినండి. పొటాషియం బాగా అందుతుంది. పాలకూర ఒకటి, అరటిపండు ఒకటి. పొటాషియం తగ్గితేనే బీపీలు పెరిగేది మనకి. మీరు చేస్తా ఉండండి. నెక్స్ట్ ఏంటి? తాడాసనం చేయండి. తాడాసనం. హలో, చూడలేదు అయితే ఒకటి. అది ఒకటి రవ్వ కదా మీరు చెప్పింది, పైన రవ్వ. అది కొట్టేసేయని చెప్పి. ఓకే, అయితే వదిలేసి ఈసారి తీసుకోవచ్చు. మీకు చాలా అవసరం. గోడకు ఆడుకోవడం కంటిన్యూస్గా 5 minutes రోజు అలారం పెట్టుకోవాలి. షేప్స్ వస్తాయి బాగా. భుజాలు కూడా వెనక్కి వెళ్ళడం అంతా కూడా ఓవరాల్గా స్కెలిటల్ సిస్టమ్స్ బాగుంటుంది ఇలా చేస్తే. ఇలానే కంటిన్యూస్గా ఉండలేకపోతే ఏం చేయొచ్చు? ఇలా లెఫ్ట్కి రైట్కి మళ్ళీ తల తిప్పి ఇటు చూడటం. ఇలా మన వీలు అనమాట చేసుకోవచ్చు. తిరియక్ తాడాసనం కాళ్ళ మధ్య. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కూడా చెప్పారు వచ్చేటప్పుడు. స్లోలీ రిలాక్స్. న్యూరోమస్కులర్ హ్యాండ్ ఎక్సర్సైజ్. రెండు చేతులు చాపి చేస్తాను. పద్మ గారు చెప్పండి, నేను అసలు 6 దాకా ఏం పని? 6 తర్వాత పెట్టుకోవచ్చు కదా. అసలు 6 తర్వాత పెట్టుకోవచ్చు కదా. కుడిచే 5 వేలు ముక్కలు పెట్టడం. ఇవన్నీ కూడా మనకి వస్తాయమ్మా షేప్కి. అంటే అప్పర్ బాడీ మనకి నీట్గా, బ్యాక్ పార్ట్ అంతా కూడా ఒక సన్నగా ఉన్నా కూడా ఒకసారి షేప్ నిలబడదు అనమాట, ఇలా పడిపోయినట్టు. సో ఎడమ చెయ్యి రివర్స్, ఆల్టర్నేట్. కాలు మార్చి ఫార్వర్డ్ స్వింగ్. అంటే నీకు డ్రెస్ మార్చుకునే టైం ఉండదా?
ఫ్రాక్ కదా, ఫ్రాక్ వల్ల ఏమవుతుందంటే గాలికి ఇలా వెళ్ళిపోతుంది, కంఫర్ట్ లేదు కదా. ఇలా ఇలా ఉంటే బెటర్. రివర్స్. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేస్తూ ఉండండి, కళ్ళు మూసుకొని. అసలు హాల్లో మాట్లాడకూడదు, ఇటు వెళ్ళిపోండి. స్లోలీ రిలాక్స్. సిటప్స్ చేద్దాం. డీప్ బ్రీత్, బ్రీత్. రెండు చేతులు ఎదురుకో. డీప్ బ్రీత్, బ్రీత్. రెండు చేతులు నమస్కారం. డీప్ బ్రీత్ ఇన్, డీప్ అవుట్. రెండు అరచేతులు మోకాళ్ళ మీద పెట్టి మోకాళ్ళ రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. నడుము చేయి మోచి ఎడమ కాలు. కాలు మడాల ఎక్సర్సైజ్. పాదం గుండ్రంగా. రివర్స్. ఎడమ కాలు. కట్ చక్రాసనం. రెండు చేతులు చాపి పూర్తిగా టర్న్ అయిపోవాలి, ఇలా తిప్పాలి. నడు భాగాన్ని స్టిచ్ చేయాలి. సెకండ్ పొజిషన్. డీప్ బ్రీత్. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్. కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్. ఎడమవైపు తిరిగేటప్పుడు కుడికాలు పాదం లేపాలి, అంతే. మళ్ళీ కుడివైపు తిరిగేటప్పుడు ఎడమ పాదం లేపుతుంది. ఇంకొక 2 సైడ్స్. స్లోలీ రిలాక్స్. స్పైనల్ అడ్జస్ట్మెంట్ గుర్తుంది కదా. స్లోలీ రిలాక్స్. త్రికోణాసనం. చెయ్యి, కాసేపు ఉండు. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. తల భుజాన్ని కానించు. స్లోలీ రిలాక్స్.
విలోమ త్రికోణాసనం. కుడి చేత్తో ఎడమ కాలు మడాన్ని స్లోలీ రిలాక్స్. ఎడమ చేత్తో కుడి కాలు మడాన్ని పట్టుకుని స్లోలీ రిలాక్స్. వృక్షాసనం చేద్దాం. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు స్లోలీ రిలాక్స్. గరుడాసన్. కుడి కాలు ఎడమ కాలు కుడి చేయి లోపల గుండా ఓవర్లాప్ చేసి పైన ఉన్న కాలుని తిప్పుతూ కింద కాలుని ముడుస్తూ కొంచెం కొంచెంగా కింద స్లోలీ కాలు మార్చి స్లోలీ సంతులాసనం. ఎడమ చేతి పైన కుడి కాలు స్లోలీ. నటరాజాసనం. స్లోలీ కాలు మార్చి slowly. Malasan position. కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి, లేకపోతే లేచేసి హిప్ జాయింట్. స్లోలీ రిలాక్స్. హిప్ రొటేషన్. మిగతా వాళ్ళు కూడా లేచి ఇది చేయండి, అంటే గొంతు కూర్చున్న సెట్ అవుతుంది. రివర్స్. Spinal rotation. Reverse. Slowly reverse. Water తీసుకోండి, సూర్యుని ముట్టుకోండి. ओम नमस्कार. ओम मित्राय नमः. 2 3 4 5 6 7 8 9 10 11
12. ఓం రవయ్య అది చెయ్యి, నేను చెప్తాను. ఓం రవయ్య నమ. 2 తాడాసన్. ఇట్లా ఎప్పుడైనా కూడా మ్యాట్కి ఫ్రంట్లో ఇంకా ముందుకు చేయాలి. అలాగే వాళ్ళకి ఉంటాయి కాళ్ళు. ఎప్పుడైనా కూడా ఇక్కడికి వచ్చేసి నిలబడాలి స్టార్ట్ చేసి. ఓకే. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. నువ్వు వెళ్ళకూడదు, పాదం అనేది కదిలించకూడదు. నువ్వు ఇక్కడ ఉంటే ఇక్కడి నుంచే చేయాలి. నేను చేస్తాను, నాతో పాటు చెయ్యి. 1 నమస్కార్. మిగతా వాళ్ళు మీరు చెప్పేసుకున్నారు. అయిపోయిందా ఒకటైనా? రెండోది అయిపోయింది. రవయ్య ఓం సూర్యాయ నమః అయిపోయిందా? చెయ్యి. 2, 3. ఇక్కడి నుంచి కుడికాలు తీసుకెళ్తున్నా అంతే. 4. మళ్ళీ కాలు పాదాన్ని నిలబెట్టేసి వెనకాలన్న కాలు దాన్ని నిలబెట్టి ఈ కాలు ముందు కాలు కూడా 6, 7, 8. అట్లానే లే మోకాళ్ళు కొంచెం పాదాలు దగ్గరికి లాక్కు. 8, 9, 10, 11, 12. ఓం సూర్యాయ భానవే నమః. 2, 3, 4, 5, 6. అంతే, బోర్లో పడుకోవడం. 7. కొంచెం లేదు, మౌత్ చేతులు స్ట్రైట్ ఉండాలి. ఇంకా స్ట్రైట్. 8, 9, 10, 11. అంతే, పైకి వెనక్కి ఇచ్చుకో. ఇంకా బాగా వెనక్కి ఇచ్చుకో. 1 నమస్కార్. ఓం ఖగాయ నమః. 2, 3, 4. కాలు మార్చు, ఎప్పుడు అదే కాలు ఉండకూడదు. ఒకసారి ఎడమ కాలు, ఒకసారి కుడి కాలు. ఇప్పుడు ఎక్కడున్నావు? 4 అది. 5, 6 బోర్లా. 7, 8, 9, 10, 11 అంటే చేతులు వెనక్కి. 12. లాస్ట్ 1. ఓం పూష్ణే నమః. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. హరితగా బాగా చేస్తుంది. అంటే మీకు చేతనైనంతలో చక్కగా చేస్తుంది. అంతే, మనకి ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంది, ఎంత పర్ఫెక్ట్గా చేసాం ముఖ్యం రోజు. చేసేది ప్రతిదీ టచ్ చేసామో లేదా ఆ బడ్డీని. అంతే. రిలాక్సింగ్ అమృతాసనం చేయగలిగిన వాళ్ళు చేసేసుకోండి. మిగతా 6 చేయాలి అనుకుంటే. లేదు అంటే అమృతాసనం రిలాక్స్ అయిపోండి మిగతా వాళ్ళు. జెడ్ షేప్లో కూడా ట్రై చేస్తున్నారా? ఇలా కుర్చీ పెట్టుకోండి, అది కూడా ఓకే. గోడ కూడా అలానే ఉంటుంది దగ్గరగా. గోడ కానిచ్చేసి పడుకో. తర్వాత మళ్ళీ విస్కూల్గా ఉంటుంది. ఎప్పుడైనా కూడా రిలాక్స్ అన్నప్పుడు రిలాక్స్ అయిపోవాలి. ఇలా కుర్చీ గోడ లేదా కుర్చీలో కూడా హాయిగా ప్రశాంతంగా పెట్టుకొని టీవీ చూసుకోవచ్చు, లేదా పుస్తకం చదువుకోవచ్చు. ఇంకా మన క్రియేటివిటీ. వెన్నుపూసకి చాలా చాలా మంచిది ఇట్లా పడుకోవడం. దీన్ని జెడ్ షేప్ అంటారు.
Slowly relax. Slowly relax. నెమ్మదిగా రెండు చేతులు రెండు కాళ్ళు కదిలించండి. రెండు చేతులు రాపిడ్ చేసుకోండి. అరిచేతులు ఎక్కువ కాళ్ళు కదిలి అరిచేతులు చూసి కళ్ళు మర్కటాసన్ ఫస్ట్ పొజిషన్. రెండు మోకాళ్ళు ముడవండి ఫస్ట్. యామిని ఏదైనా అర్థం కాకపోతే లేచి కూర్చొని చూసి తర్వాత చేయాలి. పడుకొని చూస్తే తేడాగా కనపడుతుంది. రెండు చేతులు కానీ ఇప్పుడు పాదం మీద పాదం, మోకాలు మీద మోకాలు. ఇది రోజు చేసేవే కదా, చూచాయి. స్లోలీ రిలాక్స్. కాళ్ళు అదర్ సైడ్కి, రైట్ సైడ్కి ఇచ్చి కాళ్ళు తల ఎడం వైపు. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య 2 అడుగులు గ్యాప్ పెట్టుకోండి. మళ్ళీ చేతులు చెక్ చేసుకోండి. 180 degrees లెఫ్ట్ సైడ్ బెండ్. స్లోలీ రిలాక్స్.